Hello all, welcome to my view of TFI answer. The Paradise. Nani and Srikanth Odela second movie The Paradise అనమాట. అండ్ టీజర్ ఇప్పుడైతే రిలీజ్ అయింది. ద ప్యారడైజ్ రా స్టేట్మెంట్ ఎగ్జాక్ట్గా రా స్టేట్మెంట్ లానే ఉంది. అండ్ ఆ స్టోరీ ఏంటో, ఆ విజువల్స్ ఏంటో, ఆ నాని గెటప్ ఏంటో టోటల్లీ డిఫరెంట్ లా ఉంది. అండ్ ఆ కాకుల కథ ఏంటి సార్, అసలు ఏం వండుతున్నారో కూడా ఏం అర్థం కావట్లేదు. నానిని ఇప్పటి వరకు ఒక రేంజ్లో చూసాం, ఇక నుంచి ఇంకో రేంజ్లో చూడబోతున్నాం అనమాట నాని గారిని. ఆయన శ్యామ్ సింగరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైతే చెప్పారో దానికి ప్రాపర్గా జస్టిఫికేషన్ ఇది అనేసి అనిపిస్తుంది అనమాట. అంటే ఆయన ఏం చెప్పారంటే, ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ, బుల్డోజర్లు వచ్చినా సరే టచ్ చేయలేవు. సో అది ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది, ఈ టీజర్ చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రీసెంట్ మూవీస్ చూసుకుంటే శ్యామ్ సింగరాయ్, ఒక దసరా, ఒక హాయ్ నాన్న, ఒక సరిపోదా శనివారం, అండ్ దాని తర్వాత హిట్ 3 రీసెంట్గా టీజర్ కూడా రిలీజ్ అయింది. ఆ మాస్ మ్యాడ్నెస్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. అండ్ ఇప్పుడు ప్యారడైజ్, ఆ కాకుల కథ, శ్రీకాంత్ వదల గారి డైరెక్షన్ కేపబిలిటీస్, ఇవన్నీ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ప్యారడైజ్. మెయిన్ అన్నిటికంటే హీరో గురించి అండ్ డైరెక్టర్ గురించి అండ్ విజువల్స్ గురించి, ప్రొడక్షన్ గురించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఓ మ్యాన్ అనిరుద్ధ్, వీటన్నిటికీ మించి అనిరుద్ధ్ గారి బీజిఎం ఉంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనిరుద్ధ్ గారి నుంచి ఈ టైప్ బీజిఎం అనమాట. అదిరిపోయింది. ఇది ఒక పెర్ఫెక్ట్ నాని అండ్ శ్రీకాంత్ వదల ప్యారడైజ్ రా స్టేట్మెంట్ అనమాట. ఎక్సలెంట్. అండ్ ఇప్పుడే దీనిలో నెగిటివ్స్ మనం చెప్పకూడదు, నెగిటివ్స్ కూడా చెప్పను. ఒక 2-3 నెగిటివ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇది చెప్పను. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనం చాలా మాట్లాడుకుందాం దీని గురించి. అండ్ వాటన్నిటిని కలిపి ఒక వీడియో అయితే చేద్దాం ప్యారడైజ్ గురించి. చాలా బాగుంది, ప్లస్ పాజిటివ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్స్ కూడా అందులో మాట్లాడుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మా రివ్యూ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. ఇక్కడ పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు నా మాట, నువ్వు నిజంగా భారతీయ పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.